13వ తేదీ జరిగిన పోలింగ్ సరళి, ఓటింగ్ ప్రభావము, ఓటర్ల మనోభావాలు తెలిసి ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగినదో తెలిసినప్పటికీ కూడా పొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానోదయం కాలే. పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు పొద్దుటూరులో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఏ వర్గం ప్రజలు కానీ, ఏ వర్గాలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పేదవారు కానీ, మహిళలు కానీ, ఎవ్వరే కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి శకము, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ శకము ముగిసిపోయింది ఎన్నికలతో 13వ తేదీతో. కేవలము ప్రకటన లాంఛనమే 4వ తేదీ ప్రకటిస్తారు. ఇంకోటి చెప్పాడు, సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తున్నాయని. ఏం సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి? 100 రూపాయలు ఈ చేత్తో ఇస్తే 200 రూపాయలు ఈ చేత్తో లాక్కుంటుంది. పెట్రోల్ పెంచుతాయి, కరెంటు ఛార్జీలు పెంచుతాయి, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతాయి, మద్యం ధరలు పెంచుతాయి. ఎవరికి, ఏ కుటుంబానికి మేలు జరిగింది ఈ 5 సంవత్సరాల కాలంలో? 10,000 రూపాయలతో సుఖంగా జీవించేవాడు ఈరోజు 20,000 రూపాయలు కావాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువు ధరలు, ప్రతి వస్తువు ధర పెరిగింది. కాబట్టి నీ పాలన సంక్షేమ పాలన కాదు, ఇది దుష్ట పాలన. ఈ దుష్ట పాలనకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్కు, ప్రొద్దుటూరులో నీకు ముగింపు పలుకుతున్నారు. ఇంకో విషయం కూడా చెప్పావు, మేము పథకాలకు ఆసరా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ వీటిని అన్నిటి ఇస్తా అంటే 14,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అడ్డం పన్నాడు. 10 ఎలక్షన్ ముందు ఇచ్చి లబ్ధి పొందాలని నువ్వు నీ అధికారులు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఇచ్చింది ఇది ఎలక్షన్ అయిపోయి ఇది 4వ రోజు. 14, 15, 16, 17 4వ రోజు జరుగుతుంది. ఎవరికైనా 1 రూపాయి నువ్వు సంక్షేమ పథకాలు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదల మీద సంక్షేమం మీద దృష్టి ఉంటే వాటి అన్నిటికీ పథకాలు వేయాలి. ఇంతవరకు వేయలే. కేవలము జగన్మోహన్ రెడ్డిది మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత చేష్టలు తప్ప వేరేదే లేదు. రేపు ఎలక్షన్స్లో 4వ తేదీ ప్రకటన లాంఛనమే. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో ఖచ్చితంగా 20,000 మెజార్టీతో గెలవబోతోంది. తెలుగుదేశం అభ్యర్థి వరదరాజరెడ్డి గారు విజయం సాధించుతారు. 4వ తేదీ వరదరాజరెడ్డి గారు, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు డిక్లరేషన్ తీసుకోవడం లాంఛనమే. మరొక్కసారి మీ పాలన, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ముగిసిపోతుంది. ఇదే మీకు ఆఖరి రోజులు. మీ పవర్లో ఉండేదానికి 4వ తేదీ వరకే మీ పవరు. 4వ తేదీ తర్వాత మీకు పవర్ పోతుందని పక్కాగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.